నాటో రంగంలోకి దిగుతుందా? ఏదైతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఉందో, ఇది రష్యా నుంచి విడిపడిన దేశాలు. ఓ రకంగా చెప్పాలంటే ఇదంతా అమెరికా చెప్పు చేతలోకి వచ్చింది. అమెరికాలో చేరలేదు. కానీ ఆ నాటో హెడ్ అమెరికా. కానీ ఈ మధ్యన నాటోని ఎప్పటికప్పుడు మిస్‌యూజ్ చేసుకున్నారు అమెరికన్ పాలకులు. వీళ్ళు ఏ దేశం మీద కోపం వచ్చి యుద్ధం చేస్తే అప్పుడు నాటో అలా యుద్ధం చేయాలి. ఇప్పుడేమైంది, నాటోకి 2 రకాల సమస్యలైంది. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్ తరపున నాటో పనిచేస్తుంది. రెండో పక్కన ఈ యూరప్ యూనియన్ కూడా పనిచేస్తుంది. ఎందుకని? నాటో వాళ్ళ భయం ఏంటంటే, ఉక్రెయిన్ మీద రష్యా ఓడిపోతే, రష్యా గెలిస్తే, ఆ తర్వాత రష్యా తమ మీద పడుతుంది. మళ్ళీ యూఎస్ఎస్ఆర్ కింద మారడం కోసం తమందరిని లాగేసుకుంటది. తమ దేశాలన్నీ లాక్కుంటదన్న భయం నాటో దేశాలకుంది. అదే సందర్భంలో ట్రంప్ ఏమంటాడు? ఇక్కడ ఎప్పట్లో ఏం కాదులే, అక్కడ మేము యుద్ధం చేస్తున్నాం కదా, ఇరాన్ అంత చూస్తున్నాం కదా, మీరంతా రమ్మనమంటాడు. వాళ్ళెవరూ రావట్లేదు. దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా చూసాం. ఇప్పుడు తాజాగా ట్రంప్ నాటో దేశ అధినేతలతో ఈజిప్ట్‌లో మాట్లాడిన తర్వాత, ఏదైతే వీళ్ళ దగ్గర ఇటలీలో మాట్లాడిన తర్వాతన టర్కీలో మాట్లాడిన తర్వాత పరిణామాలు ఏమన్నా మారినయ్యా? నాటో ఏమన్నా రాబోతుందా అన్నది $1,000,000 ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్‌కి సంబంధించిన లార్జెస్ట్ ఆయిల్ పంప్ ధ్వంసమైంది. రాబోయే రోజుల్లో మరింత ధ్వంసానికి అన్ని దేశాల్ని కలుపుకు వెళ్ళాలన్న ట్రంప్ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుద్దో చూడాలి.